అహానా చెప్పు. ఇందులో చెప్పేదే ఉంది, ఇవన్నీ వదిలేయండి, నాకు టైం లేదు. నా దగ్గర టైం ఉంది. ఇంకా అహానా మాట వినడం చాలా ముఖ్యం కూడా. నీకేమనిపిస్తోంది? నువ్వు ఇలా ముస్తాబై నా పెళ్ళికి వచ్చేసి కాబోయే నా భార్యను పెళ్లి చేసుకుంటానని మాట్లాడతావా? ఇదంతా విని భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోతానన్నా? అలా అస్సలు జరగదు. ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతుందో ఆమె మాట వినడం చాలా అవసరం. అహానా చెప్పు, అసలు విషయం ఏంటో మొత్తం చెప్పు. ఇది 3 ఏళ్ల క్రితం మాట. మా నాన్నగారు బతుకున్న రోజుల్లో నేను అప్పుడే కాలేజ్కి వెళ్ళడం మొదలుపెట్టాను. అప్పుడే మధుర్ నన్ను వేధించేవాడు, ఏడిపించేవాడు. నేను చాలా ప్రయత్నించాను వీరి వేసాలను పట్టించుకోకూడదని. కానీ ఒకరోజు హఠాత్తుగా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. నేను వెంటనే నో చెప్పేశాను. అప్పటి నుంచి వీడు నన్ను సతాయించడం మొదలుపెట్టాడు. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేవాడు. నేను అనుకున్నాను అమ్మా నాన్నలకు ఈ విషయం చెప్దామని. కానీ చెప్పే ముందే ఒకరోజు హఠాత్తుగా నేను నా ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తుండగా అప్పుడు వాడు నా వెనక పడటం మొదలుపెట్టాడు. వాని పోకిరి ఫ్రెండ్స్ని వెంటేసుకుని. ఆ రోజు వాడు నిర్ణయం చేసుకున్నాడు నన్ను ఎత్తుకెళ్ళిపోవాలని. కానీ నేను నా స్నేహితురాలు అక్కడి నుంచి ఏదో విధంగా తప్పించుకున్నాం. ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు, ఆయన పోలీస్, గోపాల్ అంకుల్ అని నా ఫ్రెండ్ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది, గోపాల్ అంకుల్ దగ్గరికి. అప్పుడు గోపాల్ అంకుల్ ద్వారా నేను వీడి మీద కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు గోపాల్ అంకుల్ వీడిని జైలుకు పంపించారు 3 ఏళ్ల పాటు. ఈలోపే అప్పుడే నేను మా నాన్నను కోల్పోయాను. ఇంకా గోపాల్ అంకుల్ కూడా చనిపోయారు. మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే నా ఫ్రెండ్ అడగవచ్చు. తను బెంగళూరులో చదువుకుంటోంది, అందుకే నా పెళ్ళికి రాలేకపోయింది. కానీ మీకు ఏ సందేహం ఉన్నా తనని అడగవచ్చు. తను మీకు అంతా వివరంగా చెప్తుంది. జైలు నుంచి విడుదలయ్యాక నిన్న వీడు నన్ను కాంటాక్ట్ చేశాడు. మొదట్లో వీడి మాటలు నేను అంత సీరియస్గా తీసుకోలేదు. కానీ ఈరోజు ఉదయం నుంచి నన్ను బెదిరిస్తున్నాడు. నా జీవితం నాశనం చేస్తానని అంటున్నాడు. నేను వాడి జీవితం నాశనం చేసినట్టుగా. అందుకే మీకు ఫోన్ చేశాను అర్జున్. అర్జున్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేనేం చెప్తున్నానంటే నాకు అర్థమైంది. ఇప్పుడు మీరే నిర్ణయించండి. ఇంకా ఇందులో నా తప్పేముందో చెప్పండి. ఎవరైనా మీతో అసభ్యంగా ప్రవర్తిస్తే మీరు వాళ్ళకి శిక్ష వేయించరా? ఇతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు. వీని ఆడంబరం కోసం తను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, అలా నాతో అక్రమ సంబంధం పెట్టుకోవడానికి. ఉదయం నుంచి వీడి గుండాల్ని మా ఇంటికి పంపుతున్నాడు. వాళ్ళు నన్ను బెదిరించి ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని చూస్తున్నారు. మీరు హల్దీ తీసుకొచ్చినప్పుడు కూడా నేను వీడు పంపిన రౌడీతోనే మాట్లాడుతున్నాను. పెళ్లి సమయంలో ఎలాంటి గొడవ జరగకూడదని. ఆ మనిషి వచ్చాడు. నన్ను ఇక్కడి నుంచి ఏదో రిసార్ట్కు తీసుకెళ్ళడానికి. నాతో అన్నాడు నేను రిసార్ట్కి వచ్చి వీడితో కొంత సమయం గడిపితే అప్పుడు వీడు ఈరోజు పెళ్లిలో ఇలా గొడవ చేయరట. నేను అలా చేసుంటే మీకు ఈ విషయం తెలిసేది కూడా కాదు. కానీ నేను అలా చేయలేదు. ఎందుకంటే నేను అలాంటి అమ్మాయిని కాదు.
నేను వీడికి వ్యతిరేకంగా పోరాడాను. వీడి బెదిరింపులకు నేను భయపడలేదు. ఇదేనా నేను చేసిన తప్పు? మీకు ఇంకా నా మాటల మీద నమ్మకం లేకపోతే నా ఫ్రెండ్కి ఫోన్ చేసి అడగండి. వీడి క్రైమ్ హిస్టరీ మొత్తం బయటికి తీయండి. వీడు జైలుకు వెళ్ళినప్పుడు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. వీడు కేవలం నన్నే కాదు, ఇంకా చాలామంది అమ్మాయిల జీవితాలు నాశనం చేశాడు. కానీ శిక్ష నేను మాత్రమే వేయించగలిగాను. గోపాలంకుల్ పుణ్యమా అని వార్తల్లో నా పేరు ఎప్పుడు రాలేదు. ఎవరో అమ్మాయి ఈ క్రిమినల్ని జైలుకు పంపించిందని మాత్రమే రాసేవారు. ఆ అమ్మాయిని నేనే. తెలియదు ఇదంతా విన్నాక మీరు నా గురించి ఏమనుకుంటున్నారు, కానీ నాకు ఈ విషయంలో ఎలాంటి బాధ లేదు. నా వల్లే ఈ మనిషికి చేసిన తప్పుకు శిక్ష పడింది. ఇప్పుడంతా మీ చేతిలోనే ఉంది అర్జున్. ఈ పెళ్లి ఆపేంత శక్తి నాకు లేదు. నా చేతుల్లో ఉంటే మిమ్మల్ని అస్సలు ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. చెప్తుండే మీతో మీ మనసులో చిన్న అనుమానం ఉన్నా ఈ పెళ్లి రద్దు చేసుకోమని మా అమ్మ జీవితాంతం చాలా కష్టాలు పడింది, చాలా భరించింది. నా వల్ల అమ్మ ఇంకా బాధపడడం నాకు ఇష్టం లేదు. మా అమ్మ కోసం, కేవలం మా అమ్మ కోసమే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అర్చన.